హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఊర్లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చామండి. అక్కడ కొన్ని మొక్కలు నాటామన్నమాట. అది వీడియో తీద్దామని వచ్చాము. వీడియో తీసేటప్పుడు ఈవినింగ్ అనమాట, 6:30 ఎంతో 6:30 అవుతుంది. అప్పుడు ఒక చిన్న వీడియో తీసుకుందామని ఇట్లా మొక్కలు చూద్దామని వచ్చాను. మొక్కలు నాటేటప్పుడు లేనండి నేను, మా వారు మొత్తం నాటిపించారు మొక్కలు. అయితే ఈ మొక్కలన్నీ తీసుకొచ్చారనమాట, ఎక్కడి నుంచో తెచ్చారు, నేను అడగలేదు. ఇది ఉసిరి చెట్టు అండి. కొన్ని మొక్కలు అయితే నాకు పేరు కూడా తెలుస్తలేదు ఇట్లవి. ఉసిరి చెట్టు, మామిడి చెట్లు అయితే ఒక 10-15 దాకా నాటాము. ఇదేం మొక్కనో నాకు తెలియట్లేదు. అట్లనే ఇవి కొబ్బరి మొక్కలు ఒక 50-60 మొక్కల దాకా నాటామండి. ఇది ఏం మొక్కనో నాకైతే తెలియదు. ఇవి ఏమో అర్థమవుతలేదు. ఇది మొత్తం జర వాడిపోయినట్టు అనిపించింది, నీళ్ళు కొట్టాలి. ఇవి మామిడి చెట్లు అన్నమాట. ఈ మామిడి చెట్లకి ఇందులో రకాలు ఉంటాయంట కదా, చాలా అన్ని రకాల మొక్కలు తెచ్చి పెట్టినారు, చాలా ఉన్నాయి. ఇదేమో సీతాఫలం చెట్టు అన్నమాట. నాకు ఈ పండ్లు చాలా ఇష్టం. సీతాఫలాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాగే ఇవి మామిడి మొక్కలు, ఇవన్నీ ఇక్కడ ఇటు సైడ్ నాటినవి మొత్తం మామిడి చెట్లే అన్నమాట. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా న్యాచురల్గా మనకు సొంత ల్యాండ్లో ఇట్లా చెట్లు పెట్టుకొని న్యాచురల్గా ఇట్లా పండించుకొని మన సొంత మొక్క పండు తీసుకొని తింటే ఎలాంటి కెమికల్ కలపకుండా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అందుకే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇది కూడా ఏదో మొక్క మామిడి చెట్లదే తెలియదు. ఇదేమో సపోటా చెట్టు. ఇంకొక సపోటాకి ఇదేమో మల్బరీ అనమాట. ఈ మల్బరీ అయితే నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. అసలు ఎప్పటి నుంచో నాకు కోరిక, ఇట్లా సొంతంగా ఒక మొక్క నుంచి ఇట్లా తెంపుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ కోరిక ఇప్పుడు నిలవేరింది అనమాట. నా సొంత ల్యాండ్లో ఇట్లా మనం పెట్టిన మొక్కల నుంచి మన ఫ్రూట్స్ తీసుకొని తింటే ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇవి కూడా మ్యాంగో చెట్లు ఎక్కువ పెట్టినాం, చాలా మటుకు మ్యాంగోస్ ఉన్నాయి. ఇది సపోటా అండి. నాకు కూడా, నేను యూట్యూబ్లో ఎక్కువ శ్రావణి మేఘం ఛానల్ చూస్తానండి. అది ఎక్కువ నాకు వాళ్ళ వీడియోస్ అంటే చాలా ఇష్టము. ఆమెను చూసే నాకు ఇట్లా పెట్టుకోవాలనిపించింది చెట్లు. ఇట్లా ల్యాండ్ తీసుకొని ఇలా చెట్లన్నీ పెట్టానండి. నా కోరిక ఇప్పటికీ నిలవేరింది. ఆ వీడియోలు నేను ఎక్కువ చూస్తుంటాను అనమాట యూట్యూబ్ ఛానల్లో. చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చాలా న్యాచురల్ అనిపిస్తుంది అండి. ఎంతైనా ఈ ప్రకృతిలో ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నాకైతే ఈ మొక్కలు పెట్టినప్పటి నుంచి చాలా మంచిగా అనిపించింది. అన్నీ ఇట్లా తిరుక్కుంటూ వచ్చే లోపల 20 నిమిషాల దాకా పట్టింది. చాలా చీకటి అయిపోతుంది అనేసి తొందరగా వీడియోలు తీసామండి. ఈ మొక్కల చెట్లు చాలా తక్కువనే తెచ్చినాము, ఇంకా తీసుకురావాలి. చాలా మొక్కలు పెట్టేది ఉంది. ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే మనకి మొక్కలు ఎక్కువ నాటుకుంటాయండి, ఇప్పుడే తేవాలి. ఇది నిమ్మకాయ చెట్టు అండి. అసలు ఎంత చిన్నగా ఉందో, కాయలు చూసారా, చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇట్లా చూస్తుంటే, చాలా బాగుంది. ఇది ఇంకో మల్బరీ చెట్టు అండి. ఇది జామ చెట్లు ఎందుకో జర డల్గా అనిపిస్తున్నాయి, జర వర్షాలు పడితే మంచిగా ఉంటుంది. ఇవన్నీ నాటుకోళ్ళు అండి. నాటుకోళ్ళు ఉన్నాయి, అందులో చీమకోళ్ళు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా కోళ్ళు ఉండడం వల్ల పాములు, ఏదైనా పురుగులు, తేళ్ళు రావంట. అందుకని ఫస్ట్ ఇట్లా కోళ్ళని తెచ్చేసినాము. ఒక 10 ఉంటాయి, 10-15. అందులో కొన్ని కోళ్ళు గుడ్లు కూడా పెడుతున్నాయండి. అవి పొదిగేసి ఇంకా పిల్లల్ని ఎక్కువ చేద్దామని పొదిగేస్తున్నాము. నేను ఎక్కువ శ్రావణి మేఘం ఛానల్ చూస్తానండి. నాకు ఆ ఛానల్ చాలా ఇష్టం, వాళ్ళది యూట్యూబ్ ఛానల్లో. ఆమె కూడా ఇలాగే న్యాచురల్గా ఇట్లా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇదే అండి వీడియో. నచ్చితే లైక్, షేర్ చేయండి. బాయ్.